మసూలా బీచ్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. చివరి రోజు మచిలీపట్నం మంగినబూడి బీచ్కి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. మంత్రులు అనగాని కొల్లు రవీంద్రలు ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ ని 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. బీచ్ ఫెస్టివల్ చూడటానికి చివరి రోజు లక్షలాది మంది ప్రజలు మంగినపూడి బీచ్ కు తరలి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయమే బీచ్ కు పర్యాటకుల తాకిడి మొదలైంది. మసూలా బీచ్ ఫెస్టివల్ లో ఆఖరి రోజున రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకులు సందడి చేశారు. ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా బీచ్ కు క్యూ కట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా హెలికాప్టర్ రైడ్, పారాగ్లైడింగ్ చేసి సరికొత్త అనుభూతి చెందారు. వాటిలో రైడింగ్ చేసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. ఫెస్టివల్లో సేకియాకింగ్ పోటీలు కూడా జరిగాయి. దీనిలో 17 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ ను బీచ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ మేడ్ ఇన్ మచిలీపట్నం ఆయుధం అందరినీ తెగ ఆకట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ నేలకూల్చింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ మచిలీపట్నంలోని బెల్లో తయారవుతుంది. దీనికి కావాల్సిన పరికరాలను బెంగళూరు, హైదరాబాద్, పుణేలోని బెల్ యూనిట్ల నుంచి తీసుకువస్తారు. దీనికి తుది రూపు ఇవ్వడం, టెస్ట్ చేయడం మచిలీపట్నంలో జరుగుతుంది. ఇక్కడి నుంచే త్రివిధ దళాలకు కావాల్సిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సరఫరా చేస్తారు.